అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చారిత్రక శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు। ఆలయానికి వచ్చే భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో నెల రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు। తొలి రోజు అన్నదానానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సొమ్ములు సమకూర్చారు। అన్నదాన కార్యక్రమంకు ఎంతో సంతృప్తినిస్తోందని, భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు। ఆలయ కమిటీ, స్థానిక నేతల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు। ముమ్మిడివరం నియోజకవర్గంలోని పాల్పీకుండేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ, అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే విలేకర్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల రోజులు ఇంకా పైన అవుతుంది। ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి కూడా అన్ని విధాలుగా అందుబాటులో పెట్టి చాలా సౌకర్యంగా చేయడం జరిగింది। అదే విధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు। దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే పూర్వం నుంచి కూడా ఏంటంటే ఈ గుళ్ళో 4-5 భక్తులు వచ్చేవారు, అటువంటిది ప్రసిద్ధిగా అయింది కాబట్టి ఆ దేవాలయాన్ని ఇప్పుడు దాకా ఏదైతే మన బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు పోషించుకుంటూ రావడం, మన చాగంటి కోటేశ్వరరావు వచ్చిన దీనికి మరింత దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందడం వల్ల ఇప్పుడు దినదినాభివృద్ధి అవుతుంది కాబట్టి తప్పనిసరిగా డిబ్బీ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం। అది కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి। లోకల్లో ఉన్న నాయకుల్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణుల్ని అందరినీ సంప్రదించి, డిపార్ట్మెంట్ సంప్రదించి దానికి సరైన న్యాయం అందరికీ జరిగేలాగా మరి ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ రావాలి। ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మరి చోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఎటువంటి నష్టం జరగకుండా ఆ కుటుంబాన్ని పూర్వం నుంచి స్వామిని ఆస్వాదిస్తున్నారు కాబట్టి న్యాయం జరగకుండా తప్పకుండా ప్రభుత్వ లక్ష్యం ఏదో దిబ్బీరు కూడా। ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా, మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం, అలాగే అన్నదానం, ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి, విలేకర్ రాజు గారికి, వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు, గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ, పుణ్యక్షేత్రం శైవక్షేత్రమైన ఈ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు